మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మనకి లేని వాటి కొరకు మనం ఆశ కలిగి ఉండకూడదు కానీ ఆశ పడకూడదు కానీ ఉన్న వాటితో మనం ఏం చేయాలంటే తృప్తిగా జీవించాలి. తృప్తిగా ఈ లోకంలో బ్రతకాలనే ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం లేటి వాటి కొరకు చింతించకూడదు. ఉన్న వాటితో మరి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి మరి స్తుతించుచు మనం ఈ లోకంలో బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనెల్లరికీ దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు వందనములు. అయా మరి నా తండ్రి లోకములో అయా మీరు మమ్మల్ని ప్రేమించి ఎన్నో తండ్రి మరి నా తండ్రి మేలులు చేశారు. ఎన్నెన్నో నా తండ్రి మరి యేసయ్యా ఉపకార్యాలు చేశారు. ప్రభు అందుని బట్టి నీకు స్తోత్రములు. ఈ లోకంలో ఇంకా నేటికి మనం బ్రతికించున్నారు. ప్రభు అందుని బట్టి నీకే వందనములు. నా దేవానికి స్తోత్రములు. మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి అయా మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తుతులు. యేసయ్యా నీకు నమస్కారములయ్యా. అనేకులు నా తండ్రి ఇటు ప్రార్థన దేవ ఇటు స్తుతి కలిగి ఉండే కృపను మీరే దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.